శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఈరోజు మనం సెప్టెంబర్ 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ కింద స్క్రోల్ అవుతున్నటువంటి లేదా 7075389589కి ఫోన్ చేస్తే నేను వాటి వాదనారంటారు అది ఆస్ట్రాలజీ. మీకు నేను అన్నీ చెప్తాను, జాతకం మొత్తం చెప్తాను. అలా అంతేకాకుండా ముహూర్తాలు కూడా నేను పెడుతూ ఉంటాను. మిథున రాశి సెప్టెంబర్ నెలలో మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. ముఖ్యంగా మీ రాశిలోనే కుజుడు ఉన్నాడు. కుజుడు ఆగస్టు 27 తారీఖు నుంచి 20 తారీఖు అక్టోబర్ వరకు కూడా 45 రోజుల పాటు కుజస్తంభన అంటామండి మీ రాశిలో ఉన్నాడు. పైగా చంద్రుడితో కలిసి ఉన్నాడు. చంద్రుడు 25, 24 తారీఖులో కూడా చంద్రమంగళ యోగంతో ఉంటాడు. అసలు మిథున రాశిలో కుజుడు ఉన్నాడంటే చాలా మందికి వాళ్ళ జాతకాల రీత్యా విదేశ పర్యటన జరుగుతుంది. ఇది ఖచ్చితం. మీ జాతకంలో కూడా చూసుకోండి, విదేశాలు వెళ్ళడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా చంద్రమంగళ యోగం అంటే మీరు ఏ పనులు అనుకున్న ఆ పనుల్లో విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి, పట్టుదల ఎక్కువ. అంతేకాకుండా 3వ భావంలో రవితో కలిసిన బుధుడు ఉన్నాడు. అంటే 4వ తారీఖు వరకు, అంటే 5వ తారీఖు నుంచి వస్తాడండి ఆయన బుధుడు. బుధాదిత్య యోగం అంటాం మనం మీ రాశి వాళ్ళకి. బుధాదిత్య యోగం 3వ భావంలో ఉండడం వల్ల చాలా తెలివిగా ఉండడము, ధైర్యంగా ఉండడము, మీ తోబుట్టువుల వల్ల మీ సహాయ సహకారాలు, మీ వలన వాళ్ళకి చాలా బాగుండము, కొత్త కొత్త ఆలోచనలు రావడము, ఆచరణలో పెట్టడం అనేది చాలా బాగుంటుందండి. మీకు అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. అంతేకాకుండా రవి బుధుల వల్ల మీ సిస్టర్స్కి చాలా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సిస్టర్స్ తెలుసుకుందండి. అంతేకాకుండా ధైర్యం ఎక్కువ, మీ తోబుట్టు వాళ్ళని చూస్తుంటారు. అలాగే 4th భావంలో మీకు అద్భుతమైన యోగం ఉందండి. రవి బుధుడు అంటే మీ రాశ్యాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నాడు. రవితో కలిసి ఉన్నాడు. 24వ తారీఖు నుంచి ఉంటాడు, సెప్టెంబర్ 24. అలాగే 17వ తారీఖు నుంచి రవి ఉంటాడు. కేతువు కూడా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, రవి బుధుడు బుధాదిత్య యోగం ఉంటుందండి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, అంటే సిఏ వాళ్ళకి, చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే ఆడిటర్స్కి, మ్యాథమెటిషియన్స్కి చాలా బాగుంటుంది. రవి బుధుడు చాలా తెలివిగా ఉంటారండి మీరు. ముఖ్యంగా ఆస్ట్రాలజర్స్ అంటే జాతక బ్రహ్మలు ఉన్నారు కదా మిథున రాశిలో వాళ్ళకి నెల చాలా మంచి అవకాశాలు చాలా బాగున్నాయి. ఈ రవి బుధుల కాంబినేషన్ వల్లనే విద్యలో బాగా రాణిస్తారు. మీ తల్లిదండ్రులకు చాలా బాగుంటుంది. కేతు కూడా ఉన్నాడు కాబట్టి ఈ రవితో కలిసిన కేతు ఇస్తాడు. కేతువే రవి ఫలితాలు కూడా ఇస్తుంటాడు. అంటే మంచి ఫలితాలు, శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాకుండా మీకు కేతుతో కలిసిన బుధుడు అండి. ఇలా కేతుతో కలిసిన బుధుడు అంటే మతపరమైనటువంటి విశేషాల్లో మీరు ప్రజ్ఞ కనపరుస్తుంటారు. అంటే మీ మతపరమైనటువంటి, అంటే హిందూ మతంలో మనం ఎలా చేస్తుంటాము, గాయత్రి మంత్రాలు ఇవి ఉంటాయి కదా, దాన్ని డెవలప్ చేస్తుంటారు అనమాట. మతపరమైన సంబంధాల విషయాల్లో బాగా డెవలప్ అవుతారు. అలాగే గురుదృష్టి కూడా ఉండడం వల్ల చాలా అద్భుతం. అంటే 4th భావం చాలా చాలా బాగుంది. విద్యలో బాగా రాణిస్తారు. ముఖ్యంగా వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా 5వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. మీకు సంతాన యోగం కలుగుతుంది. మీకు అంటే పుత్రిక సంతాన యోగం, మహాలక్ష్మి ఇంట్లో రావడానికే అవకాశాలు ఉన్నాయండి. సంతాన యోగం ఉంది. అంటే 19వ తారీఖు నుంచి మీకు శుక్రుడు ఉన్నాడు కాబట్టి. అంతేకాకుండా 5వ భావంలో శుక్రుడు అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి కాలం అంటే వాళ్ళకి మంచి ప్రతిభ కనపరుస్తుంటారు. వాళ్ళకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా సంగీతము, సాహిత్యము, నృత్య కళాకారులకి మంచి అవకాశాలని చెప్పచ్చు. అద్భుతమైన కాలం అండి. అంతేకాకుండా 7వ స్థానాన్ని కుజుడు చూస్తున్నాడు మీ రాశ్యాధిపతి. అంటే 7వ వ్యయభావంలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా అంటే కొద్దిగా భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, మనస్సు అంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదైనా భాగ్యస్థానంలో శని ఉన్నాడు. భాగ్యంలో శని మంచి చేస్తాడు ఉంటాయి. రిట్రగేషన్లో ఉన్నాడు. భాగ్యాధిపతి భాగ్యంలో ఉండడం వల్ల శని కారకత్వంలో ఉన్నటువంటి బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయండి. అంటే సాఫ్ట్వేర్ రంగం ఉంటాం కదా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ల్యాండ్ బిజినెస్ చేసే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి, ఐరన్, స్టీల్, కోలు, ఇలా చెప్తాగా సిమెంట్ పరిశ్రమలు, ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు మనం. అంతేకాదండి, ఈ భాగ్యస్థానంలో చేరడం వల్ల తీర్థయాత్రలు చేస్తారు, విదేశీ పర్యటనలు చేస్తారు. విదేశీ పర్యటన అంటే మీరు చదువు కోసం వెళ్ళచ్చు, మీ బిజినెస్ రీచ్ చేయవచ్చు. అలా అద్భుతమైన కాలం ఉంది. అంతేకాకుండా దశమంలో రాహుతో కలిసి చంద్రుడు ఉంటాయి. అంటే దశమంలో 10వ భావంలో రాహు ఉన్నాడంటే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 18వ తారీఖు 19వ తారీఖులో కూడా
మీరు విదేశాలు వెళ్తారు. అలాగే 10th హౌస్ లార్డ్ కాబట్టి మీకు చేస్తున్న ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ ఉంటాయండి. ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీరు బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా ఫ్లైట్స్లో మీరంటే జనరల్గా ఫ్లైట్స్ అంటారు కదా, ఈ ఫ్లైట్స్లో ఎక్కి తిరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు చేస్తున్న ఉద్యోగంలో చాలా భద్రత ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నానండి మీకే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. బాగా ట్రై చేయండి. అంతేకాకుండా వ్యయభావంలో గురుడితో కలిసి చంద్రుడు ఉన్నాడు. అంటే 28 అంటే 23, 24 అనుకుందాం. 23, 24 తారీఖుల్లో గురుడితో కలిసి చంద్రుడు ఎక్సాల్టేషన్ ఉంటాడు. రెండో భావాధిపతి 12వ భావం ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్పాలంటే చంద్రుడు 2వ భావాధిపతిగా ఉండడం వల్ల విదేశ పర్యటన చేస్తారు. 2nd హౌస్ 12th భావం అంటే విదేశ పర్యటన, ధనము బాగా ఖర్చు పెట్టేస్తుంటారు. మీరు ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది. ధనం విపరీతంగా ఖర్చు పెడుతుంటారు. అలాగే చంద్రుల యోగం అంటే గురుడితో కలిసి చంద్రుడు ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల విషయంలో అండర్స్టాండింగ్ వస్తారు మీరు. అదొక బాగుంటుంది. యోగం కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని పూజించడం వల్ల శుభ ఫలితాలు మీరు ఎక్కువ పొందుతారు. ఈ నెలలో మన పూజించవలసిన దేవుడు అంటే 12 రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా పూజించవలసిన దేవుడు వినాయకుడు అండి. ఈ సెప్టెంబర్ నెలలో మనకి వినాయక చవితి వస్తుంది 7వ తారీఖుని. కొన్ని కంట్రీస్లో అమెరికా వంటి దేశాల్లో 6వ తారీఖున వస్తుంది. ఇండియాలో 7వ తారీఖుని శనివారం నాడు చేసుకుంటాము. వినాయకుడిని పూజించడము, ఆరాధించడము, అలాగే సమంతకమణి కథ చదివిన తర్వాత అక్షంతలు కూడా తల మీద వేసుకోవడం వలన ఆ రోజుని మీకు తెలిసిందే ఉందండి, చంద్రుని చూడడం వలన వచ్చే దోషము, నీలాపరిందలు అన్నీ తొలగిపోతాయి అని శ్రీకృష్ణ భగవానుడే మనకి ఈ కథలో కూడా చెప్పారు ఆయన. సో మనం తప్పకుండా చేద్దాము, వినాయకుడిని ఆరాధన చేసుకుందాము. అలాగే 9వ తారీఖుని స్కంద షష్ఠి, సూర్య షష్ఠి అని వస్తుందండి. అంటే సూర్య షష్ఠి అంటే సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు ఆ రోజు. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి, వీరిద్దరిని పూజించడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని రాసుల వాళ్ళు కూడా ఈ పూజించాలి. ముఖ్యంగా సూర్య భగవాన్ ఆరాధన చాలా చాలా మంచిదండి. అది అద్భుతమైన ఫలితాలు మనకి తప్పకుండా ఉంటాయన్నమాట. సూర్య భగవాన్ని ఆరాధించడము, ఆ రోజు మనకి సూర్య భగవానుడికి ఆదిత్య హృదయం చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదిత్య హృదయం సూర్య భగవానుడు నమస్కార పీరియడ్ కదండి ఆయన. నమస్కారం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా చక్కటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు సూర్య భగవానుడు మాత్రమే అంటే సూర్య భగవానుడు ఇస్తాడండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ఈ రోజు కూడా అంటే సుబ్రహ్మణ్య స్వామిని అలాగే సేమ్ సూర్య భగవాన్ ఆరాధన చేయడం వల్ల చాలా మంచిది. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఏంటంటే ఆయనని ఆరాధించడం వల్ల అంటే కళ్యాణం చేయించడం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయించడం కానీ, పుట్టలో పాలు పోయడం కానీ ఇవన్నీ ఉంటాయి కదా. అలా చేయడం వల్ల పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వడము, సంతాన భాగ్యం కలగడము, భార్యాభర్తల యొక్క అనురాగం పెరగడం మీకు తెలియదే ఉందండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసి ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఒకే రోజు రావడం సూర్య భగవానుడిది, అలాగే మన సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రావడం చాలా అద్భుతం అండి. ఈ రోజు వీలుంటే ఉపవాసం ఉండండి. ఉపవాసం అంటే పొద్దున టిఫిన్ చేయొచ్చు, భోజనం చేయొచ్చు, రాత్రికి మాత్రం భోజనం చేయకుండా పిండి పులిహారం ఏదో చేసి తింటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. వినాయకుడి ఆరాధన చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సూర్య షష్ఠి, స్కంద షష్ఠి అద్భుతమైన ఫలితాలు. అలాగే ఈ నెల 18వ తారీఖున అండి మహాలయ పక్షాలు వస్తున్నాయి. మహాలయ పక్షాలు చాలా పవర్ఫుల్ కదా. అంటే పితృదేవతలని మనకి చాలా సంతృప్తి పరిచే రోజు అనమాట. మనం అంటే అందరూ కాదండి, తల్లిదండ్రులు లేని వాళ్ళు చేస్తారు ఇదంతా కూడా. పిండ ప్రదానం చేయడము, అలాగే దానాలు చేయడము. ఈ రోజు అంటే 15 రోజులు ఉంటుంది ఈ మహాలయ పక్షాలని. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పితృదేవత సంతోషిస్తారు. ఈ సంతోషించడం వల్ల ఏమవుతుందంటే మనకి వంశం వృద్ధి అవుతుందండి. గోత్రం వృద్ధి అవ్వడము, వంశ వృద్ధి అవ్వడం ఉంటాం కదా, ఈ వృద్ధి అవుతుంటుంది. దానాలు, పండితులకి దానాలు ఇవ్వడము, బట్టలు సమర్పించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అందుకని చూడండి ఈ నెల మొత్తం కూడా మన పెద్దల్ని ఆరాధించాలని చెప్పి నెల మొత్తం కూడా పెట్టారు. అందుకని పెళ్లిళ్ళు అవి చెయ్యం కదా, కార్యక్రమాలు శుభకార్యాలు చెయ్యం నెల మొత్తం కూడా. కాబట్టి మనం ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలను పూజించి తర్పణాలు, దానాలు, పిండ ప్రదానాలు ఉంటాయి కదా. తల్లిదండ్రులు లేని వాళ్ళు నేను చెప్పేది ఎవరో ఒకరు ఉన్న వాళ్ళకి చేస్తే మంచిది. మరీ ముఖ్యంగా అంటే వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, సూర్య భగవాన్ని ఆరాధన చేయడం వల్ల ఈ 12 రాశుల వాళ్ళకి ఎవరైనా చేయొచ్చండి. చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు, మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. చక్కటి ఆరోగ్యవంతంగాను, ఐశ్వర్యవంతంగాను, ఎటువంటి కోర్టు కేసులు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనశ్శాంతిగా ఆనందోత్సవాలతో ఆనందంగా ఉండేట్టుగా మీరు ఉండాలని ఆ సూర్య భగవాన్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.